అందరికీ మరణాత ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించెదను. యావేలు గ్రంథము 2:19. I am sending you grain, new wine and oil, enough to satisfy you fully. Never again will make you an object of scorn to the nations. జోయల్ చాప్టర్ 2:19. ఈ రోజుకు గాను సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొద్దకు ఎప్పుడైతే మనము పశ్చాత్తాపము కలిగి ఆయన యొద్దకు వస్తామో, మన యొక్క తప్పులు గ్రహించి ఆయనను శరణ వేడుకుంటామో, అప్పుడు దేవుడు మనకు కలిగిన అవమానము నుండి, మనకు కలిగిన లేమి నుండి, మనకు ఉన్న ప్రతి సమస్య నుండి మనల్ని పైకి లేవనెత్తుతాడు. అన్యజనుల్లో అనగా ఈ లోక సంబంధమైన వారి ఎదుట మనల్ని అవమానాస్పదముగా ఉంచడండి. మనల్ని తృప్తిపరిచే విధముగా మనకి కావాల్సిన జ్ఞానమును, ఈ లోక సంబంధమైన ప్రతి అవసరతను తీరుస్తాడు అని ఈరోజు దేవుని యొక్క వాక్యము ద్వారా మనము గ్రహించవచ్చు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పటికీ, ఆయన నిత్యము మనపై కృప చూపిస్తున్నప్పటికీ చాలామంది విశ్వాసులు దానిని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. మరి దేవుడు ఏమి అనడు అనే ఉద్దేశమేమో, లేదా మరలా వచ్చి దేవుని క్షమించమని అడగొచ్చులే అని అనుకుంటారేమో. కానీ దేవునికి ఇష్టం లేని కార్యములు చేస్తూ ఉంటారు. ఈ లోకములో ఆయన నామమును దూషించే విధముగా వారి యొక్క క్రియలు ఉంటాయి. అదేవిధంగా ఇశ్రాయేలీల క్రియలు కూడా ఉన్నాయి, వారు ఆలోచనలు కూడా ఉన్నాయి. దేవుని వ్యతిరేకిస్తూ ఆయన చేసిన అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకొనకుండా, మర్చిపోతూ ఆయన యొక్క ఆజ్ఞలను పట్టించుకోకుండా జీవించుటకు వారికి ఇష్టంగా ఉంది. అందును బట్టి అనేకసార్లు దేవుడు హెచ్చరిస్తూ వచ్చాడు, ఇలా జీవించకూడదు, ఇటువంటి జీవితము నీకే ప్రమాదము, ఈ విధంగా ఉండటం వలన అపవాది కొరల్లో చిక్కుకుంటారు అని. గద్దించినా సరే, హెచ్చరించినా సరే వారు వినలేదండి. వారు దేవుని మాటలను లక్ష్య పెట్టలేదు. మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, దేనినైనా తెగే వరకు లాగకూడదు అని. అదేవిధంగా అలనాడు దేవుని ప్రజలుగా పిలువబడుతున్న ఇశ్రాయేలీలు చేశారు. తెగే వరకు లాగారు. అనగా వారంతా కూడా బబులోనుకు చెరగా కనుపోబడ్డారండి. ఐగుప్తీయులలో బానిసగా ఉన్నప్పుడు దేవుడు వారికి స్వేచ్ఛ ఇవ్వడం కోసం ఆదేశం నుండి నడిపించాడు. స్వేచ్ఛను ఇచ్చిన వారు దుర్వినియోగం చేసుకుని మరలా వారు బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. ఈ రోజున దేవుని ప్రజలుగా ఉన్న మనలో కూడా కొంతమంది అదే విధంగా జీవిస్తున్నారు అని చెప్పడంలో ఏ సందేహము లేదు. పాపం నుండి, దుర్వ్యసనము నుండి, అనారోగ్యము నుండి, అశాంతికరమైన జీవితం నుండి వారిని విడిపిస్తే, వారిని రక్షిస్తే, వారికి స్వేచ్ఛనిస్తే, ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్న వారు అనేకులు ఉన్నారు. దేవుడు అటువంటి వారిని అనేక మార్లు గర్విస్తూనే ఉంటాడు, గద్దిస్తూనే ఉంటాడండి. వాక్యం ద్వారా హెచ్చరిస్తూనే ఉంటారు. అయినా వారు మారక ఆ ఇశ్రాయేలీల వలె మరలా చెరలోనికి వెళ్ళాల్సి వస్తుంది. మరలా పాపములో, ఈ లోకంలో పడిపోయి ఈ రోజున అనేకులు ఎదుట అవమానముగా పొందుటకు, అనేకుల ద్వారా దూషించబడుతూ నిరాశలో జీవిస్తూ గమ్యం తెలియక ఉన్నవారు ఉన్నారండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఒకవేళ అటువంటి పరిస్థితిని అనుభవిస్తున్న వారిగా ఉన్నారేమో. దేవుని నుండి దూరమై ఈ లోకంలో ఇప్పుడు మీరు ఊహించిన గ్రహించని శ్రమలను చూస్తున్నారేమో, కష్టాల గుండా ప్రయాణిస్తున్నారేమో, ఆర్థిక ఇబ్బందుల గుండా, అనారోగ్య సమస్యల చేత బాధింపబడుతూ మీ బంధువుల ఎదుట, మీ స్నేహితుల ఎదుట, ఇరుగు పొరుగు వారి ఎదుట హాస్యాస్పదముగా ఉన్నారేమో. ఇంకెందుకు ఈ జీవితం, ఇక చాలిస్తే బాగుంటుంది, ఈ అవమానాలను భరించలేను, తట్టుకోలేను అని కన్నీరు కారుస్తున్నావేమో నీవు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రోజున ఇశ్రాయేలును పిలిచినట్లుగా మరలా ఆయన పిలుస్తున్నాడు.
పశ్చాత్తాప హృదయముతో, ఉపవాసముతో, మిక్కిలి విశ్వాసముతో ఆయన శక్తిని తెలుసుకో. నీ వారు ప్రార్థించినట్లయితే వారిని ఆ బబులోను చెరలో నుండి విడిపిస్తానని, వారిని సంతృప్తిపరుస్తానని, ఎలా అయితే ఏ వాగ్దానం అయితే దేవుడు వారికి చేస్తున్నాడో అదే వాగ్దానము నీతో కూడా ఈరోజు చేస్తున్నాడు. నీ యొక్క అవమాన భారము తీసివేస్తానని, నీపై ఉన్న నిందను తుడిచివేస్తానని, నీకున్న శరీర సంబంధమైన ప్రతి బలహీనత నుండి తీసివేస్తానని, ప్రతి ఈవిని ఇచ్చి నిన్ను అన్ని విషయాల్లో సంతృప్తిపరుస్తానని మరలా నిన్ను పిలుస్తున్నారు. కాబట్టి ఆలోచన చేయక ఆయన వైపు తిరుగు. ఆలోచించక నీ పశ్చాత్తాప హృదయముతో ఆయనకు ప్రార్థన విజ్ఞాపనలతో వేడుకో. దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప మార్పును, గొప్ప ఘనతను ఇస్తారండి. దేవుడి మాటలను దీవించునుగాక, మన హృదయంలో ఫలింపచేయునుగాక. వాక్య భాగంను బట్టి ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. సర్వశక్తిమంతుడైన ప్రభువా, మీ బంగారు నామమునకై స్తోత్రములు తండ్రి. యేసయ్యా, ఈ ఉదయకాల సమయములో తండ్రి ప్రభా, యేసయ్యా, ఈ వారంలో ఆఖరి దినమున మేము అడుగుపెట్టి ఉన్నాము. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవా మీకు స్తోత్రములు. సర్వలోకమునకు నా ప్రభా తండ్రి యేసయ్యా, మహా సంతోషకరమైన శుభవార్త నా ప్రభా, ఈ యొక్క తండ్రి క్రిస్మస్ సీజన్లో మేమందరము కూడా అనుభవిస్తున్నాం. మీకు స్తోత్రములు తండ్రి. యేసయ్యా, మీకు స్తోత్రములు తండ్రి. కరువు కాలంలో ఉన్నవాళ్ళు, వ్యాధుల్లో ఉన్నవాళ్ళు, యేసయ్యా అజ్ఞానముతో నా ప్రభా తండ్రి జీవితంను పాడు చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేయించున్నాము. అవును తండ్రి, వాగ్దానము చేశారు యేసయ్యా, మరలా మీరు తిరిగి వస్తే గొప్పగా మిమ్మల్ని ఘనత చేస్తాను, యేసయ్యా నింద నుంచి తొలగిస్తాను అని సెలవిచ్చారు. అదేవిధంగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఆ పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఈరోజు మేము చేసే ప్రతి పనిలో కూడా మీరు మా ముందుండి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.